మీకు ఈ వీడియో thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. నానైతే ఊరు నుంచి వచ్చారు. సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధు అను వ్లాగ్స్. ఇక్కడ నేను చూపిస్తుంది అయితే సలివిడి నాన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారని చెప్పాను. అందులో ఒక ఐటెం అయితే ఇది. సో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. ఇక్కడ టూ బ్యాగ్ లగేజెస్ అయితే తీసుకొచ్చారు. ఈసారి చాలా చాలా తక్కువ లగేజ్ తీసుకొచ్చినట్టేనండి. ఎందుకంటే అమ్మ కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల చాలా తక్కువ వచ్చింది లగేజ్. లేకపోతే ఒక పెద్ద బ్యాగే వచ్చేసి కొంచెం మినిమం 2 బ్యాగ్స్ పెద్దవే వస్తాయి. సో ఇక్కడ నేను వీడియోలో ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటో మామిడాకులు ఉన్నాయా అని చూస్తున్నారా? ఈ మామిడాకులు చిన్న వరలక్ష్మి వ్రతానికి చిన్న చిన్న డెకరేషన్స్ ఎలా చేసుకోవాలని చూపిద్దాం అన్నట్టుగా సో అమ్మని పంపించమంటే పంపించింది. సో వాటి కోసం తెప్పించాను. అవి నెక్స్ట్ వీడియోలో మీకు మేబీ అది పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్. ఇక్కడ చూపిస్తుంది అయితే సలివిడి. ఇందాక మీకు చూపించాను కదా, దీన్ని ఏకాదశికి మా సైడ్ చేస్తారు. పేలాల పిండి ప్లస్ చలిమిడి చేస్తారు. మేము తింటామని చెప్పేసి పంపించారు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఫుల్ నెయ్యి వేసి జీడిపప్పులు అందులో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు తినడానికి స్నాక్స్ కొన్ని పంపించింది. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ అన్నీ ఏటికాటికి ప్యాక్ చేసి కవర్లో పెట్టి పంపించేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం మా కామన్ ఐటమ్ ఏమి ఉంటుంది అంటే స్నాక్స్లో వచ్చేసి పల్లీ చిక్కీ అండి. ఇక్కడ మా మమ్మీ ఎప్పుడు ఉత్తి పల్లీ చిక్కీ అయితే పోయారు, అంటే ఉత్తి పల్లీలతో అయితే మ్యాక్సిమం పోయారు. కానీ ఈసారి ఓపిక లేకపోయినా పిల్లలు ఏడుస్తారు ఏమి లేవని చెప్పేసి ఉత్తి పల్లేదు. ఎప్పుడైతే బాదం పప్పులు, జీడిపప్పులు, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవి కూడా మంచిగా ఫ్రై చేసి వాటిలో కలిపేసి చేసి పంపిస్తారు. విడిగా తినమంటే మన పిల్లలు పేచి పెడతారు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఐటము చెక్కలు. మా సైడ్ అయితే చెక్కలు అంటారు. సో అవి చూపిస్తున్నాను. ఈ కవర్ వచ్చేసి అత్తయ్య వాళ్ళు పంపించారనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎంత దూరం ఉండదు, అంటే దూరం ఉండదు మీన్స్ ఒక 15 కిలోమీటర్స్. సో మామయ్య వచ్చి ఇక్కడ ఇస్తే డాడీ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఈ కవర్లో ఏమున్నాయని చూద్దామని ఆత్రంగా ఓపెన్ చేస్తున్నాను, ఏం పంపించారు అత్తయ్య అని. ఇక్కడ వెన్నగోళీలు అంటారు కదా, మీకు ఐడియా ఉందా? వెన్నగోళీలు ఈ ఊర్లో ఎవరో సారేసినట్టున్నారు. అంటే మా సైడ్ వేస్తారు కదా పెళ్ళిళ్ళకి, చిన్న చిన్న ఫంక్షన్స్కి. అవి వాళ్ళు తినకుండా మళ్ళీ మా కోసం పంపించారు. నేను అరుస్తూ ఉంటాను, అవి మీరు తినొచ్చు కదా, ఎందుకు పంపిస్తారంటే పిల్లలు తింటారులే, మేము తింటాము అది ఇది అని. ఇక్కడ వచ్చేసి వెన్నగోళీలో చాలా చాలా బాగుంటాయండి. ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతే ఎక్కువ వెన్న పూసేసి కలిపి చేస్తారు వాటిని. సో అవి అందులో ఇంకో కజ్జికాయ ఉన్నట్టుంది, అది చితికిపోయింది. ఇప్పుడు వచ్చేసి అవర్ ఫేవరెట్ ఐటెం, మేబీ ఈ సీజన్లో ఫస్ట్ నేను తింటున్నానేమో, ఇంకా మార్కెట్లోకి అయితే రాలేదు, సీతాఫలం. ఇవి వేసవిలో కొన్ని పువ్వులు పూస్తాయి కదండి, ఇప్పుడు తయారైనవి. ఆల్రెడీ కొంచెం లేటుగా పూసినవి మనకి దసరా టైంకి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే కొన్ని చూపిస్తున్నాను. చాలా వరకు తయారవ్వకముందే పక్షులు, ఉడతలు అవి కొట్టేస్తూ ఉంటాయి. కాకపోతే కొన్ని మావయ్య అయితే పిల్లల కోసం కానీ కొన్ని ఏవైతే తయారైనాయో కొన్ని పంపించారు. ఒక 6 or 7 ఉంది. అత్తయ్య ఏమో తోటకూర ఉంటే ఇంట్లో అది కట్ చేసి కవర్లో వేసి పంపించేశారు. నేను హైదరాబాద్లో మ్యాక్సిమం తోటకూర అయితే కొనండి. ఎందుకు నాకు అది నీచు స్మెల్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా నాకు అంత బాగా నచ్చదు. నేనైతే మ్యాక్సిమం ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మాత్రమే తోటకూర వండుతాను. ఇక్కడైతే సొరకాయ అండి, చూడండి ఎంత పొడవు ఉందో. ఏదైనా ఊర్లో పండించుకున్న, అంటే మందులు లేకుండా పండించుకున్న కూరగాయలు, వాటి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ములగా మొక్కలు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇంకా ఎక్కువ తయారవ్వలేదు అనుకుంటే ఏదో ఒక పిండి తయారైతే అది వేసి పంపించారు. ఇక్కడ ఇవి కూర అరటికాయలు అంటారు కదా, మనకి ఫ్రైలకి బజ్జీలకి అవి వేసుకునేవి. అవి ఒక డజన్ పంపించారు, అది ½ డజన్ సారీ, ఒక కొబ్బరికాయ. ఇంకా ఇక్కడ అమ్మ వచ్చేసి వంకాయలు పంపించారండి. ఇక్కడ మసాలా వేసి, అదే వంకాయ బఠానీ అని చెప్పేసి కొంచెం మసాలా లైట్గా వేసి వండుతారు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బీరకాయలు ఉండే ఇవన్నీ బీరకాయలు తీసుకొచ్చారు. వాటిని నేను ఇప్పుడు మళ్ళీ పంచిపెట్టాలి సపరేట్గా. ఎందుకు నాన్న ఇవన్నీ ఇంత మోసుకొని వస్తారంటే, ఇంటికాడ ఉన్నాయి అక్కడ ఊర్లో అందరికీ కాస్తూ ఉంటాయి, ఇక్కడ ఎవరికొకరికి ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటారు. నాది వచ్చి చాలా అంటే చాలా ఏం కాదండి, చిన్న ఫ్రిడ్జ్.
సో ఇవన్నీ లగేజ్ అంతా కూరగాయలు అవన్నీ పట్టవు, నాకు సరిపడకుండా ఉంచుకొని మిగతా అన్నీ వేరే వాళ్ళకి పంచి పెడతా ఉంటాను. కానీ మందు లేకుండా పండిన కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా అలాగే బాగుంటాయి. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంకో కవర్ స్నాక్స్ అనుకుంటాను చూస్తున్నాను, రవ్వ లడ్లు, కానీ చితికిపోయాయి. అత్తయ్య పాలు పోసి కలిపినట్టున్నారు. సో మళ్ళీ మనం వాటిని మళ్ళీ కొంచెం లైట్గా పాలు వేడి చేసి పోసి మళ్ళీ కలపాలి. చూడండి ఎలా ఉన్నాయో, కానీ టేస్ట్ బాగుంటాయండి. ఎందుకంటే కొబ్బరికాయలు కూడా మనం ప్రత్యేకంగా కొనే పని లేదు, మన ఇంట్లోవే ఉన్నాయి. నేను మళ్ళీ ప్రిపేర్ చేసేటప్పుడు షార్ట్ రూపంలో తీసి పంపిస్తాను మీకు. చూడండి, ఇందాక బీరకాయలేమో అమ్మ వాళ్ళ ఇంట్లోవి, ఇప్పుడేమో అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన కూరగాయలు. సో ఇక్కడ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏమున్నాయా అని చూస్తే ఇందులో కూడా బీరకాయలే ఉన్నాయి. సో ఈ బీరకాయలన్నింటినీ నేను ఇప్పుడు మళ్ళీ సపరేట్గా నాకు కుండి పెట్టుకొని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి పంచడానికి కవర్లు చూసి ఎవరికి వాళ్ళకి సపరేట్గా పంచి పెడతా ఉంటాను. ఇక్కడ నిమ్మకాయలు ఒత్తత్తయ్య చాలా ఉన్నాయంటే మళ్ళీ పంపించారు, ఎందుకు కొనుక్కోవడం, మళ్ళీ అయిపోతే కావాల్సి వస్తుందేమో అని. పునాస మామిడికాయ చెట్టు ఉందండి, ఆ పునాస మామిడికాయలు ఒక 5-6 వేశారు. మీకు ఏ పప్పు అంటే బాగా ఇష్టం, రసంకాయ పప్పు ఇష్టమా లేకపోతే పునాస మామిడికాయ? నాకైతే రసంకాయతో చేసిన పప్పు అంటేనే బాగా ఇష్టము, కానీ దీంతో చేస్తే ఎందుకో ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ రాదనిపిస్తుంది. ఒక కాకరకాయ వేశారు, అది కూడా పండిపోయింది. సో దాన్ని సీడ్స్ని కలెక్ట్ చేసి మనం పైన టెర్రస్ గార్డెన్ లాగా చూద్దాము అది వస్తాయా రావా అని. నిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఆల్రెడీ లాస్ట్ టైం బస్కి ఇచ్చి పంపించినప్పుడు ఎవరో రిలేటివ్స్ వస్తున్నారని బస్కి ఇచ్చి పంపించారు. ఆ లగేజ్లో కూడా నిమ్మకాయలు వచ్చాయి. ఇంట్లో కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని దొండకాయలు అవి ఉంటే అవి కూడా పంపించారు. ఈసారి నాటుకోడి గుడ్లు మిస్ అయిపోయాం, లేవంట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక నెక్స్ట్ బ్యాగ్. ఈ నెక్స్ట్ బ్యాగ్లో మ్యాక్సిమం ఎక్కువ మిల్క్కి సంబంధించినవి ఉంటాయి. కొన్ని ఓపెన్ చేస్తున్నా, ఇది కూడా మిల్క్ కూడా అత్తయ్య కొన్ని స్టోర్ చేస్తారనమాట 1 or 2 days ముందు. ఎందుకంటే అత్తయ్య వాళ్ళకి గేదెలు ఉన్నాయి, ఇక్కడ డాడీ వాళ్ళ ఇంట్లో కూడా గేదెలు ఉన్నాయి కాబట్టి వస్తున్నాము అనగా ఒక 2 days ముందు స్టోర్ చేస్తారు. అలాగా ఏ బాటిల్ ఎప్పుడు వాడుకోవాలనేది కూడా అంటే మర్చిపోతానని చెప్పేసి, లేకపోతే వాళ్ళు మర్చిపోతానని దేనికి దానికి సపరేట్గా క్లాత్స్ అనేవి అంటే గుర్తుగా ఒక్కొక్క కలర్ థ్రెడ్ కడతారనమాట. ఈ బాటిల్ ఈ రంగు గుర్తున్నది ముందు వాడుకోవాలి, ఈ థ్రెడ్ ఉన్నది ముందు వాడుకోవాలని. సో ఇక్కడైతే అమ్మ పాల బాటిల్స్ ఎక్కువైపోయాయని ఒక 1 day ముందు పెరుగు కూడా తోడేసి పెట్టారనమాట. ఇది మనకి హెరిటేజ్ బకెట్స్ వస్తాయి కదా, అవి నేను యూజ్ చేసుకున్నాక వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్తాను. సో వాటిల్లో ఇంకొకటి పెద్ద బాక్స్ అండి. ఈ పెద్ద బాక్స్లో కూడా పెరిగే ఉంది, మా పైన అంతా చాలా మీగడ ఉంది, మనకి మంచిగా నెయ్యి వస్తుంది అనమాట. సో చూసారా ఎన్ని ఐటమ్స్ వచ్చాయో, కాకపోతే ఈసారి చాలా తక్కువ అన్నట్టేనండి. నెక్స్ట్ ఇంకెప్పుడైనా వచ్చేటప్పుడు ఎక్కువ లగేజ్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ అండి.